ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ టు ట్యూరింగ్ మిషన్ గురించి డిస్కస్ చేద్దాము. ఇందులో మనం మేజర్గా 2 పాయింట్స్ డిస్కస్ చేస్తాము. ఫస్ట్ వన్ ఏంటంటే మోడల్, సెకండ్ వన్ ఏంటంటే ఫార్మల్ డెఫినిషన్ ఆర్ మ్యాథమెటికల్ డెఫినిషన్. ఓకే, ఫస్ట్ ట్యూరింగ్ మిషన్ అంటే ఏందో డిస్కస్ చేద్దాము. ద లాంగ్వేజ్ యాక్సెప్టెడ్ బై ఫైనైట్ ఆటోమేటా ఈజ్ కాల్డ్ యాజ్ రెగ్యులర్ లాంగ్వేజ్. So what is finite automata? Finite automata accepts and recognizes regular languages. Next, second point ఏంటంటే the language accepted by push down automata is called as context free language. అంటే ఇక్కడ పాయింట్ ఏంది మనకి, push down automata accepts and recognizes context free languages. Next, last point ఏంటంటే the language accepted by Turing machine is called as recursive enumerable language. అంటే పాయింట్ ఏంది ఇక్కడ, ట్యూరింగ్ మిషన్ యాక్సెప్ట్స్ అండ్ రికగ్నైజెస్, దీన్ని మనం రికర్సివ్ అనొచ్చు లేదంటే రికర్సివ్లీ అనొచ్చు. ఇట్ ఈజ్ అవర్ చాయిస్. సో రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్, సో దీన్ని మనం షార్ట్గా ఆర్ఈఎల్ అంటాము. రికర్సివ్ అనొచ్చు లేదంటే రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ కూడా అనొచ్చు. ఇక్కడ మనకి ఫైనైట్ ఆటోమేటా యొక్క ప్రాబ్లం ఏంటంటే ఫైనైట్ ఆటోమేటా హ్యాస్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ మెమొరీ. ఫైనైట్ ఆటోమేటా కెన్ యాక్సెప్ట్ small strings only. Suppose if the string is big, then finite automata is not enough. ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి పుష్ డౌన్ ఆటోమేటా యూజ్ చేస్తాము. అగైన్ పుష్ డౌన్ ఆటోమేటా హ్యాస్ సమ్ డిసడ్వాంటేజ్, దట్ ఈజ్ ఇట్ కాంట్ యాక్సెప్ట్ లార్జ్ స్ట్రింగ్. సపోజ్ మన దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది a⁴n b⁴n c⁴n, బట్ PDA కాంట్ యాక్సెప్ట్ a⁴n b⁴n c⁴n. సో ఇటువంటి టైప్ ఆఫ్ స్ట్రింగ్ యాక్సెప్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు యూజెస్ ద ట్యూరింగ్ మిషన్. సో హియర్ ద పాయింట్ ఈజ్, ఇక్కడ పాయింట్ ఏంది, ట్యూరింగ్ మిషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ద పుష్ డౌన్ ఆటోమేటా. సో పెద్ద ఇఫ్ యూ వాంట్ టు యాక్సెప్ట్ లార్జ్ లాంగ్వేజెస్ లైక్ a⁴n b⁴n c⁴n, దెన్ వీ నీడ్ టు యూజ్ ద ట్యూరింగ్ మిషన్. అది వాట్ ఈజ్ ట్యూరింగ్ మిషన్ అంటే ఈ పాయింట్స్ మనం రాయాలి. నెక్స్ట్, ట్యూరింగ్ మిషన్ యొక్క ఫార్మల్ డెఫినేషన్ డిస్కస్ చేద్దాము. తర్వాత మోడల్ డిస్కస్ చేద్దాము. ట్యూరింగ్ మిషన్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే 7 టపుల్స్ యూజ్ చేసి డిఫైన్ చేస్తాము. ఏ ట్యూరింగ్ మిషన్ ఈజ్ డిఫైన్డ్ బై 7 టపుల్స్. m ఈక్వల్ టు, m అంటే మిషన్, q కామా సిగ్మా కామా టౌ కామా డెల్టా కామా q0 కామా బ్లాంక్ సింబల్ b కామా f. సో దీనికన్నా ఫస్ట్ ఇట్ ఈస్ బెటర్ టు డిస్కస్ ట్యూరింగ్ మిషన్ మోడల్. ట్యూరింగ్ మిషన్ మోడల్ ఇట్ మెయిన్లీ కంటైన్స్ 3 కాంపోనెంట్స్. ఫస్ట్ మోడల్ గురించి డిస్కస్ చేద్దాము. ఇట్ మెయిన్లీ కంటైన్స్ 3 కాంపోనెంట్స్. ఫస్ట్ కాంపోనెంట్ ఈజ్ ఇన్పుట్ టేప్. So this is called as input tape. Input tape is divided into a number of cells where each cell contains one symbol. So here this is the string, this is the input tape. Here before the string we can have n number of blank symbols. So string mundu maniki enni blank symbols aina undachu, string tarvata kuda enni blank symbols aina undachu. Let the string is ABA. So this is input tape. So మూడే పాయింట్లు. Input tape is divided into a number of cells where each cell stores 1 bit at a time. Before and after the input string we can have n number of blank symbols, infinite number of blank symbols. So this is the first component. Second component ఏంటంటే read write head. ఇది రీడ్ రైట్ హెడ్. మనం ఫైనైట్ ఆటోమేటా తీసుకున్నా పుష్ డౌన్ ఆటోమేటా తీసుకున్నా మనకేముంటుందంటే రీడ్ హెడ్ ఉంటుంది.
బట్ ట్యూరింగ్ మిషన్లో ఏముంటుంది, రీడ్ రైట్ హెడ్ ఉంటుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ ద రీడ్ హెడ్ వీ కెన్ రీడ్ వన్ సింబల్ ఎట్ ఏ టైమ్. Likewise, with the help of the write head, we can write one symbol at a time. So, read write head యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, సైమల్టేనియస్గా రీడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు, లేదంటే రైట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. సో వాట్ ఈజ్ రైటింగ్? రైటింగ్ మీన్స్ మోడిఫైయింగ్ ద కంటెంట్. సపోజ్ ఏ రీడ్ చేస్తే ఏని ఎక్స్తో రీప్లేస్ చేస్తున్నాం అనుకోండి, బీని రీడ్ చేస్తే బీని మనం వైతో రీప్లేస్ చేస్తున్నాము అనుకోండి. సో దాన్నే మనం రైటింగ్ అంటాము. Here, the major advantage of input tape is infinite. It is infinite. Whereas మనం పుష్ డౌన్ ఆటోమేటా తీసుకున్నా, ఫైనెట్ ఆటోమేటా తీసుకున్నా, ఇన్పుట్ టేప్ యొక్క సైజ్ ఏంటంటే ఫైనెట్, అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సింబల్స్ మాత్రమే స్టోర్ చేయగలము. బట్ ఇన్ ట్యూరింగ్ మిషన్ ద సైజ్ ఆఫ్ ద ఇన్పుట్ టేప్ ఈజ్ ఇన్ఫైనైట్. మనం ఎన్ని సింబల్స్ వీ కెన్ స్టోర్ ఎన్ నెంబర్ ఆఫ్ సింబల్స్ అకార్డింగ్ టు అవర్ చాయిస్. ఎన్ని సింబల్స్ కావాలంటే అన్ని సింబల్స్ స్టోర్ చేసుకోవచ్చు. సో పుష్ డౌన్ ఆటోమేటా తీసుకున్నా, ఫైనెట్ ఆటోమేటా తీసుకున్నా మనకి ఓన్లీ రీడ్ హెడ్ మాత్రమే ఉంటుంది. రీడ్ హెడ్ యూజ్ చేసి మనం ఏం చేయగలం, ఓన్లీ రీడ్ ఆపరేషన్ మాత్రమే పర్ఫామ్ చేయగలము. బట్ ట్యూరింగ్ మిషన్ తీసుకుంటే రీడ్ పర్ఫామ్ చేయొచ్చు, రైట్ పర్ఫామ్ చేయొచ్చు. మనం ట్యూరింగ్ మిషన్ మనం ఫైనెట్ ఆటోమేటా తీసుకున్నా, పుష్ డౌన్ ఆటోమేటా తీసుకున్నా, మనం డేటాను ఏం చేస్తామంటే ఓన్లీ లెఫ్ట్ టు రైట్ మాత్రమే రీడ్ చేయగలము. వేర్ యాజ్ హియర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద రీడ్ రైట్ హెడ్ we can perform read write operation either from left to right or from right to left. So left to right perform చేయొచ్చు, లేదంటే right to left కూడా perform చేయొచ్చు. అది రీడ్ రైట్ హెడ్ అంటే. నెక్స్ట్ ఇది సెకండ్ కాంపోనెంట్. థర్డ్ కాంపోనెంట్ ఏంటంటే ఫైనెట్ స్టేట్ కంట్రోల్. Q0, Q1, Q2 ఇలా స్టేట్స్ ఉన్నాయి అనుకోండి. ఫైనెట్ స్టేట్ కంట్రోల్. సో ఫైనెట్ స్టేట్ కంట్రోల్ అంటే ఏంది, it contains a collection of states, but all the states are finite. అంటే కౌంటబుల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెయింటైన్ చేస్తాం. సో మోడల్ అంటే మనం ఈ 3 కాంపోనెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇన్పుట్ టేప్, రీడ్ రైట్ హెడ్ అండ్ ఫైనెట్ స్టేట్ కంట్రోల్. ఓకే, ఇప్పుడు మనం ట్యూరింగ్ మిషన్ యొక్క ఫార్మల్ డెఫినిషన్ ఆర్ మ్యాథమెటికల్ డెఫినిషన్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకే, మ్యాథమెటికల్ డెఫినిషన్. సో టోటలీ 7 టపుల్స్ ఉంటాయి. సో ఫస్ట్ టపుల్ ఏంటంటే క్యూ. క్యూ అంటే ఏంది, ఏ ఫైనెట్ సెట్ ఆఫ్ స్టేట్స్. ఏ ఫైనెట్ సెట్ ఆఫ్ స్టేట్స్. సో స్టేట్స్ అనేవి ఫైనెట్గా ఉండాలి. సిగ్మా అంటే ఏంది, ఇన్పుట్ ఆల్ఫాబెట్. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం తీసుకుంటే సిగ్మా అంటే ఏంది, ఈ ప్రాబ్లం తీసుకుంటే సిగ్మా అంటే ఏంది, ఇనిషియల్గా మనం ఏ సింబల్ స్టోర్ చేసాము, ఏ స్టోర్ చేసాము, బి స్టోర్ చేసాము. సో దట్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి. వేరియస్ టవ్ అంటే ఏంటంటే టవ్ ఈజ్ కాల్డ్ యాజ్ టేప్ ఆల్ఫాబెట్. టవ్ అంటే ఏంది, టేప్ ఆల్ఫాబెట్. ఇది టేప్ ఆల్ఫాబెట్, ఇన్పుట్ టేప్. ఇది టేప్ ఆల్ఫాబెట్. టేప్ ఆల్ఫాబెట్లో ఏముంది, టేప్ ఆల్ఫాబెట్లో ఏముంది, టవ్ ఈక్వల్ టు టేప్ ఆల్ఫాబెట్లో ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఉన్న సింబల్స్ ఉంటే, బ్లాంక్ సింబల్స్ ఉంటే, మనం రైట్ చేసిన సింబల్స్ కూడా ఉంటాయి. సో ఇనిషియల్గా ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఏమున్నాయి, ఏ కామా బి ఉన్నాయి. ఏని మనం ఎక్స్తో రీప్లేస్ చేస్తున్నాము, బీని వైతో రీప్లేస్ చేస్తున్నాము, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి బ్లాంక్ సింబల్ కూడా ఉంటుంది. సో అది టవ్. కాబట్టి మనం ఏం రాయొచ్చు అంటే సిగ్మా సబ్సెట్ టవ్ స్టార్. సబ్సెట్ అంటే ఏంది, సిగ్మాలో ఉన్న ప్రతిదీ కూడా, అంటే సిగ్మా అంటే ఏంది, ఇన్పుట్ ఆల్ఫాబెట్. ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఉన్న ప్రతిదీ కూడా టేప్ ఆల్ఫాబెట్లో ఉంటుంది. ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఏముంది, ఏబీ ఉంది. ఏబీ అనేది టవ్లో ఉంది. అది సిగ్మా టవ్ అంటే. నెక్స్ట్ వన్ ఏంటంటే డెల్టా. డెల్టా అంటే ఏంది, ఇట్ ఈజ్ ఏ ట్రాన్సిషన్ ఫంక్షన్. డెల్టా ఈజ్ ఏ ట్రాన్సిషన్ ఫంక్షన్ విచ్ మ్యాప్స్ ఫ్రమ్ క్యూ క్రాస్ టవ్ టు క్యూ క్రాస్ టవ్ క్రాస్ ఏదర్ లెఫ్ట్ ఆర్ రైట్. సపోజ్ దీన్ని మనం ఎట్లా రాయొచ్చు అంటే డెల్టా ఆఫ్ Q0 కామా ఏ ఈక్వల్ టు Q1 కామా ఎక్స్ కామా రైట్. క్యూ అంటే ఏంది, కరెంట్ స్టేట్. టవ్ అంటే ఏంది, టేప్ ఆల్ఫాబెట్లో ఉన్న సింబల్. అంటే Q0 స్టేట్ మీద కనుక ఏ రీడ్ చేస్తే ఈ క్యూ అంటే ఏంది, నెక్స్ట్ స్టేట్. ఏ స్టేట్ వస్తుంది, Q1 వస్తుంది. ఈ టవ్ అంటే ఏంది, ఎక్స్. ఈ టవ్ అంటే ఏంది, ఆ ఏని ఏ సింబల్తో రీప్లేస్ చేస్తున్నాం, దేంతో రైట్ చేస్తున్నాం, ఏని ఎక్స్తో రైట్ చేస్తున్నాం. రైట్ చేసిన తర్వాత ఎటు సైడ్ మూవ్ అవుతాము, లేదా లెఫ్ట్ మూవ్ అవ్వచ్చు, రైట్ మూవ్ అవ్వచ్చు.
బట్ ఇక్కడ మనం ఎటు సైడ్ మూవ్ అవుతున్నాం, రైట్కి మూవ్ అవుతున్నాం. కాబట్టి రీడ్ హెడ్ తీసుకెళ్ళి నెక్స్ట్ సింబల్ దగ్గర ప్లేస్ చేస్తాం. ఆ విధంగా రాస్తాము. ఇది మనకి డెల్టా అంటే. నెక్స్ట్ వన్ ఏంటంటే Q0. Q0 అంటే ఏంది మనకు తెలిసిందే. Q0 ఈజ్ నథింగ్ బట్ ఇనిషియల్ స్టేట్. సో ఒక ట్యూరింగ్ మిషన్కి ఒక ఇనిషియల్ స్టేటే ఉంటుంది. నెక్స్ట్ వన్ బి స్టాండ్స్ ఫర్ బ్లాంక్ సింబల్. సో మనకి ఇన్పుట్ స్ట్రింగ్ ముందు ఎన్ని బ్లాంక్ సింబల్స్ అయినా పెట్టచ్చు, ఇన్పుట్ స్ట్రింగ్ తర్వాత కూడా ఎన్ని బ్లాంక్ సింబల్స్ అయినా పెట్టచ్చు. నెక్స్ట్ ఎఫ్ అంటే ఏంది, సెట్ ఆఫ్ ఫైనల్ స్టేట్స్. ఏ ట్యూరింగ్ మిషన్ మే కంటైన్స్ మోర్ దాన్ వన్ ఫైనల్ స్టేట్. ఏ మిషన్ అయినా కావచ్చు, అది ఫైనైట్ ఆటోమేటా కావచ్చు, పుష్ డౌన్ ఆటోమేటా కావచ్చు, ట్యూరింగ్ మిషన్ కావచ్చు, మోర్ దాన్ వన్ ఫైనల్ స్టేట్ ఉండొచ్చు. అందుకని సెట్ రాసాం. సెట్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఫైనల్ స్టేట్స్. ఇది ట్యూరింగ్ మిషన్ యొక్క థియరీ. సో ఎగ్జామ్లో ట్యూరింగ్ మిషన్ యొక్క ఇంట్రడక్షన్ అన్నా, లేదంటే ట్యూరింగ్ మిషన్ యొక్క డయాగ్రామ్ చేయమన్నా, మోడల్, లేదంటే మ్యాథమెటికల్ డెఫినేషన్ రాయమన్నా, ఫార్మల్ డెఫినేషన్ రాయమన్నా, ట్యూరింగ్ మిషన్ యొక్క కాంపోనెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా, ఇవన్నీ కాంపోనెంట్స్. సో ఇది రాస్తే సరిపోతుంది. ప్లీజ్ లైక్ ద వీడియో, subscribe to the channel, as well as share the channel with your friends. Thanks for watching.